ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. కిసాన్ వాణి. కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం. ఈయలటి కిసాన్ వాణి కార్యక్రమంలో పశువుల దానా ప్రాముఖ్యత గురించి విజయ డైరీ ఉప సంచాలకులు మధుసూదన్ రావుతో ముచ్చట, ఇంకా రైతు అంతరంగంలా శనగ సాగు అనుభవాలు గురించి కచ్కంటికి చెందిన పిట్ల ఉశ్వరితో ముచ్చటింటారు. కార్యక్రమంలో ముందుగా వాతావరణ సూచన. గడిచిన 24 గంటల్లో ఆకాశం చాలా వరకు నిర్మలంగా ఉంది. గాలిలో తేమ 48% నమోదైంది. గాలి గంటకు 6 కిలోమీటర్ల వేగంతో వీచింది. నమోదైన ఎక్కువ ఉష్ణోగ్రతలు 34 డిగ్రీల సెల్సియస్, తక్కువ ఉష్ణోగ్రతలు 19 డిగ్రీల సెల్సియస్. మార్కెట్ ధరలు. ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్లో ఈయలటి మార్కెట్ ధరలు గిట్లున్నాయి. క్వింటాల్ పత్తి 6,920 రూపాయలు పలకగా, సీసయవారి కనీస మద్దతు ధర 7,421 రూపాయలు పలికింది. మీరు ట్యూన్ చేసుకున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. మీరు వింటున్నారు కిసాన్ వాణి, కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం. ప్రపంచాన్ని ముందుకు నడిపిస్తుంది వ్యవసాయం అని చెప్పడంలో ఎసుంట అతిశయోక్తి లేదు. అయితే ఎగుసం చేసే రైతుకు ఆ ఎగుసంలో ఏ నెలలో ఎసుంటి పంటలేయాలి, ఏ రకమైన మందులు పంటలకు అనుకూలం, ఇంకా పంటను చీడపీడల నుండి ఎట్లా కాపాడుకోవాలి, గిట్లాంటి తీరి అనుమానాలు, సందేహాలు వస్తాయి. ఇక పట్టి ఎగుసంలోనే కాకుండా దాంతో ముడిపడి ఉన్న పాడి పరిశ్రమ, పశువుల పెంపకం గురించి సుక, పశువులను ఎట్లా సాకాలి, ఎసుంటి మేత వేయాలి అని ఎన్నో సందేహాలు వస్తుంటాయి. ఇక గవ్వన్నిటికీ ఆయా రంగాలలో అనుభవజ్ఞులైన నిపుణులు, శాస్త్రవేత్తలతోని సలహాలు, సూచనలు ఇప్పిస్తున్న కార్యక్రమమే కిసాన్ వాణి, కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం. కార్యక్రమంలో ముందుగా ఎగుసంలో పాడి పశువులు ఎంతటి ముఖ్యమైన పాత్రను పోషిస్తాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే ఈ పశువులు ఆరోగ్యంగా ఉంటేనే అవి మంచిగా ఈనగలుగుతాయి, పాలివ్వగలుగుతాయి. మరి వాటి ఆరోగ్యం దృఢత్వం కోసం వాటికి ఎసుంటి దాన వేయాలి, ఆ దానలో ఎన్ని రకాలుంటాయి, దానను ఏ విధంగా కలిపి పశువులకు ఇయ్యాలి అన్న విషయాలన్నింటినీ తెలుసుకుందాం. విజయ డైరీ ఉప సంచాలకులు మధుసూదన్ రావుతో కే లెనిన్ పెట్టిన గీ ముచ్చట్ల. పిండి కొద్ది రొట్టె అన్నది నానుడి. ఇదే సామెతను మనం పశువులకు గిట్ట అన్వయించుకుంటే పశువులకు మనం ఇచ్చే దాన లేదా మేపు మీదనే పాల దిగుబడి అనేది ఆధారపడి ఉంటుంది. మరి అలాంటి ప్రాధాన్యత కలిగిన పశు మేత లేదా పశుదాన ప్రాముఖ్యతను గురించి తెలియజేసేందుకు ఇప్పుడు మన స్టూడియోలో విజయ డైరీ ఉప సంచాలకులు మధుసూదన్ రావు గారు ఉన్నారు. వారిని అడిగి ఆ వివరాలు తెలుసుకుందాం. నమస్కారం మధుసూదన్ రావు గారు. నమస్కారం అండి. ముందుగా ఈ పశువుల మేత లేదా దానా యొక్క ప్రాముఖ్యత గురించి చెప్తారా? ముఖ్యంగా పాడి పశువుల యొక్క శరీర నిర్వహణ కోసము మంచి సమీకృతమైన దాణా అనేది అవసరం ఉంటుంది. ఏదైనా కానీ మేతల మీదనే చాలా వరకు మన పాడి రైతులు ఆధారపడుతూ ఉంటారు. ఆ మేతల్లో కూడా ముఖ్యంగా గడ్డి జాతి, పప్పు జాతి అనేవి ఉంటాయి. కానీ చాలామంది రైతులు కేవలం గడ్డి జాతి పశువులకు మేపడం వల్ల పశువుకు కావలసిన అన్ని రకాల పోషకాలు అందే అవకాశం ఉండదు. దానికోసం పప్పు జాతి పశుగ్రాసాలు కూడా మేపాలి. కానీ ఇలాంటివి వాటిపైన అవగాహన లేని రైతులు కేవలం పశుగ్రాసాలను మాత్రమే మేపడం వల్ల పాడి పశువు యొక్క శరీర నిర్వహణ కోసం కావాల్సిన పోషకాలు ఏవైతే అవసరం ఉంటాయో అవి అందడానికి దాణా అనేది చాలా అవసరం. ఈ దాణా అంటే సమీకృతంగా అన్ని రకాల పోషకాలతో కూడుకున్న దాణా ఉంటుంది. కాబట్టి ఇలాంటి దాణాను మనం పెట్టడం వల్ల ఈ పాడి పశువుల్లో సరిగ్గా ఎదకు రావడం కానీ, పాడి పశువులు సరిగ్గా ఈనడం కానీ,
పాల ఉత్పత్తి పెరగడం కానీ వెన్న శాతం పెరగడం కానీ ఇలాంటి అనేక అంశాలు ప్రభావితమై పాడి పశువు యొక్క ఉత్పాదకతను అవి నిర్ధారించే స్థితికి ఉంటాయి. కాబట్టి పాడి రైతులు ముఖ్యంగా పశుగ్రాసాలతో పాటు దాణా కూడా తప్పనిసరిగా వినియోగంలో పెట్టినట్లయితేనే పాడి పశువు మనం ఆశించినంత మేరకు పాల ఉత్పత్తి ఇచ్చే అవకాశం ఉంటుందండి. అయితే ఇప్పుడు ఈ దానా విషయంలో సమీకృత దానా అన్న పదాన్ని మనం బాగా వాడుతూ ఉంటాం కదా, అసలు ఈ సమీకృత దానా అంటే ఏమి? ముఖ్యంగా రైతులు చాలామంది తౌడు లేక వరి అన్నం లేక చెక్క లాంటి ఏదో ఒక పోషక పదార్థాన్ని మాత్రమే పశువులకు అందిస్తూ ఉంటారు. మన ప్రాంతాల్లో చాలా వరకు ఈ పత్తి గింజల ఏదైతే చెక్క ఉంటుందో అది మాత్రమే మేపుతూ ఉంటారు. తద్వారా పశువులకు కావలసిన పోషక పదార్థాలు అన్నీ అందకుండా ఉండిపోతాయి. సమపాళ్లలో కలిపి సమీకృత దాణా తయారు చేసి పశువులకు అందిస్తే సమతుల ఆహారం అందించిన వారం అవుతాం. పశువుల దాణాలో వాడే ఆహార దినుసుల్లో ముఖ్యంగా జొన్న, మొక్కజొన్న, వరి, గోధుమ మొదలైన ధాన్యపు గింజల ద్వారా పశువులకు శక్తి సమకూర్చబడుతుంది. వీటిలో పీచు పదార్థం తక్కువగా ఉంటుంది కాబట్టి వీటిలో శక్తినిచ్చే పోషకాలు 75 నుంచి 80%, జీర్ణమయ్యే మాంసకృతులు 7 నుంచి 10% వరకు మాత్రమే లభ్యమవుతాయి. అలాగే గోధుమ, వరి తౌడుల ద్వారా పశువులకు జీర్ణమయ్యే మాంసకృతులు 12 నుంచి 14% వరకు, జీర్ణమయ్యే పోషక పదార్థాలు 60 నుంచి 65%, బి కాంప్లెక్స్ విటమిన్లు, భాస్వరము, పీచు పదార్థం కూడా లభిస్తుంది. ఇకపోతే వేరుశనగ చెక్క, నువ్వుల పిండి నుంచి 25 నుంచి 30% మాంసకృతులు అదనపు శక్తిని కూడా కలిగిస్తుంటాయి. అలాగే మొలాసిస్, బెల్లం మడ్డి పశువులకు శక్తిని అందించడంతో పాటు రుచిని కూడా పెంచుతాయి. ఈ విధంగా ఖనిజ లవణాలు కూడా కలపడం వల్ల వ్యాధి నిరోధక శక్తి కూడా పెంపొందుతుంది. ఇలాంటి అన్నీ కూడా కలిపి ఇవ్వడమే సమీకృత దాణాగా మనం పేర్కొనవచ్చు. అంటే మార్కెట్లో దినుసుల రేట్లు లభ్యతను బట్టి దినుసుల కలిపే పాళ్లలో మార్పులు చేసి కావలసిన పోషకాలన్నింటినీ కూడా తగు పాళ్లలో లభించేటట్లు సమీకృత దాణా మనం ఇంట్లో కూడా చాలా తక్కువ ధరలో చేసుకోవచ్చు. అధికంగా పాలించే పాడి పశువులకు, చూడి పడ్డల పేలకు, ఎదిగే వాటికి అందించే దాణాలో 20 నుంచి 22% మాంసకృతులు అంటే క్రూడ్ ప్రోటీన్ అంటారు. ఇది తప్పనిసరిగా ఉండాలి. సాధారణంగా అందించే దాణాలో 12 నుంచి 15% వరకు ఉంటే సరిపోతుంది. సమీకృత దాణాలో శక్తినిచ్చే పోషకాలు, మాంసకృతులు తగుపాళ్లలో ఉండటంతో పాటు 2% ఖనిజ లవణాలు, 1% ఉప్పు కూడా కలపాలి. రైతాంగము దాణా దినుసుల్లో లభించే ముఖ్య పోషకాల గురించి అవగాహన కలిగి ఉండాల్సిన అవసరం కూడా చాలా ఉంది. పశువులకు అందించే సమీకృత దాణా తయారీ సూచించిన పాళ్లలో తయారు చేసుకోవచ్చు. అంటే ముఖ్యంగా జొన్న, మొక్కజొన్న, సజ్జ, గోధుమ, రాగులు, గోధుమ పొట్టు, వరి తౌడు, చిట్టు, వేరుశనగ, నువ్వులు, పొద్దుతిరుగుడు చెక్క, అలాగే శనగపొట్టు, పెసరపొట్టు, పత్తి గింజల చెక్క, బెల్లపు మడ్డి, మొలాసిస్, ఖనిజ లవణం, విటమిన్ల మిశ్రమము, ఉప్పు ఇలాంటి అన్ని దాణా ముడి పదార్థాలు కలిపితేనే అది సమీకృత దాణాగా తయారవుతుంది. ముఖ్యంగా చాలా వరకు రైతులు ఇంత ఖర్చు ఉంటుంది అంటారు కాబట్టి ముఖ్యంగా పాల ఉత్పత్తిలో 70% ఈ యొక్క మేతపైనే ఉంటుందన్నమాట. కాబట్టి ఆ మేత ఏదైతే అందిస్తున్నామో అది అన్ని రకాల పోషకాలు కలిగిన దాణా కలిపి, అదేవిధంగా పశుగ్రాసాల్లో పప్పుజాతి పశుగ్రాసాలు కూడా కల్పించినప్పుడే మనం ఆశించినంత వరకు పాల ఉత్పత్తి జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా ముఖ్యంగా మన విజయ డైరీ ద్వారా గద్వాల్లో ఈ దాణా కర్మాగారం కూడా ఉంది. దాణాల్లో కూడా 2 రకాలుగా ఉంటాయి. ఒకటేమో పొడి రూపంలో ఉంటుంది, ఇంకోటి బల్పాల రూపంలో కూడా ఉంటుంది. ఆ విధంగా పెల్లెట్ అంటారు దాన్ని. అలాంటి దాణా కూడా మనకు లభిస్తుంది. కాబట్టి పాడి రైతులు వారి యొక్క వీలును బట్టి, సౌకర్యాన్ని బట్టి దాణాను వాడుకుంటే చాలా వరకు మనం చాలా పాడి యొక్క ఉత్పాదకతను పెంచడానికి అవకాశం ఉంటుందండి. అయితే ఇప్పుడు ఈ పాల ఉత్పాదకతను పెంచడంలో ఎంతో ముఖ్యమైన పాత్ర ఈ పశుదానాది. మరి అలాంటి పశుదానాన్ని ఎట్లా వినియోగించాలి, ఎలా దీని వినియోగం, దాని గురించి చెప్తారు? పశువులకు దాణా మోతాదును ఉత్పాదక శక్తి బట్టి ఇవ్వాలి. అంటే పాల ఉత్పత్తి ఎంత ఉంటుందో దాన్ని బట్టి ఇవ్వాలి. ఎక్కువ తక్కువ కాకుండా తగు మోతాదులో దాణా ఇవ్వాలి. అది ముఖ్యంగా వృధా చేయకుండా ఉండాలి. ఎందుకంటే చాలా ఖరీదైంది కాబట్టి వృధా చేయొద్దు. దాణాను 2 సమభాగాలుగా చేసి ఉదయము, సాయంత్రము పాలు పితికిన తర్వాత తడిపి అందించాలి. దాణాను తేమ తగలని ప్రదేశంలో నిల్వ చేసుకోవాలి. 12 లీటర్ల పైగా పాల దిగుబడి ఉన్న పాడి పశువులకు అందించే దాణాను 3 భాగాలుగా చేసి రోజుకు 3 సార్లు అందిస్తే ఇంకా మంచిది. సాధారణంగా ప్రతి పాడి పశువుకు శరీర పోషణలో 1 కిలో, ఆ పైన పాల దిగుబడిని బట్టి దాణా ఇవ్వాలి. ఆవులకు ప్రతి 3 లీటర్ల పాలకు 1 కిలో దాణా,
బర్రెలకైతే ప్రతి 2.5 లీటర్ల పాలకు 1 కిలో దాణా చొప్పున ఇవ్వాల్సి ఉంటుంది. మొదటిసారి ఈనిన పశువులకు, చూడి పశువులకు 1 కిలో దాణా అదనంగా దాని శరీర యొక్క నిర్వహణ కోసము ఇవ్వాల్సి ఉంటుంది. ఈ విధంగా దాణాను తప్పనిసరిగా అందించాలి. ఇటీవలనే సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ ద్వారా భీంపూర్ మండలంలో ఒక మహితా అనే ఒక స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో దాదాపుగా తెలంగాణ గ్రామీణ బ్యాంకు యొక్క రుణ సహాయంతో 25 మంది గిరిజనులకు మంచి పాడి పశువులను అందించడం జరిగింది. అలాంటి పాడి పశువులు ఏదైతే దాదాపుగా 8 నుంచి 10 లీటర్ల పాలు ఇస్తున్నాయో అలాంటి వాటికి దాణా, ఆ తర్వాత లవణ మిశ్రమం కూడా తప్పనిసరిగా అందించినప్పుడే ఈ యొక్క పథకాలని కూడా విజయవంతే అవకాశం ఉంటుందండి. అయితే ఇప్పుడు ఈ దానాలో ఉన్న ముడి పదార్థాల గురించి చెప్తారా? ఎట్లాంటి ముడి పదార్థాలు ఉండాలా? ఈ పశు దాణాల్లో ముఖ్యంగా జొన్న, మొక్కజొన్న, సజ్జ, గోధుమ, రాగులు సుమారుగా ఒక 37%, గోధుమ పొట్టు లేదా వరి తౌడు పొట్టు అంటే తౌడు అంటామో అలాంటిది 35 పాళ్ళు, వేరుశనగ, నువ్వులు, పొద్దుతిరుగుడు, గింజల చెక్క ఏదైతే ఉంటుందో చెక్కలు ఏవైతే ఉంటాయో అవి 35%. ఆ తర్వాత బెల్లపు మడ్డి, మొలాసిస్ అనేది ఏదైతే తీపి కోసం ఉంటుంది అది దాదాపుగా ఒక 7%. అదేవిధంగా ఖనిజ లవణము మిశ్రమం అనేది ఏదైతే మినరల్ మిక్చర్ అంటారో అదొక 2 పాళ్ళు, ఇవే ఉప్పు 1 పాళ్ళు, ఈ విధంగా 100%గా తయారు చేసి ఈ యొక్క అన్ని దాణా ముడి పదార్థాలు ఏదైతే కల్పిస్తామో అప్పుడే మనకు సమీకృత దాణా అనేది తయారయ్యే అవకాశం ఉంటుంది. దానివల్ల పాడి పశువుల ఉత్పాదకత కూడా పెరిగే అవకాశం ఉంటుందండి. అయితే ఇప్పుడు ఈ పశువులకి దానాని ఏ రూపంలో ఇస్తే ఎక్కువ లాభం అవుతుంది చెప్తారా? ముఖ్యంగా ఇప్పుడే మనం చెప్పుకున్నట్టు దాణా 2 రకాలుగా లభ్యమవుతూ ఉంటుంది. ఒకటి పొడి రూపంలో మ్యాష్ అంటారు, అదేవిధంగా రెండవది బల్పాలు, చిన్న చిన్న బల్పాల రూపంలో ఉంటుంది, దాన్ని పెల్లెట్ అంటారు. అయితే చాలామంది రైతులు అవగాహన లేక ఈ పెల్లెట్ అనే దాణాను అదే విధంగా దాన్నే అలాగే మేపుతుంటారు. కానీ ఈ పెల్లెట్ల దాణా ఇచ్చేటప్పుడు పాడి రైతులు గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటంటే దాన్ని దాదాపుగా రాత్రంతా నానబెట్టాలి. నీళ్లలో మంచిగా నానబెట్టిన తర్వాత తెల్లారి దాన్ని పాలు పిండే ముందు తినిపించాలి. లేకపోతే ఏమైపోతుందంటే అదే విధంగా మనము పెల్లెట్ రూపంలో ఉన్న దాణాన్ని తినిపించడం వల్ల అవి పాడి పశువు శరీరంలో నీళ్లను పీల్చుకొని ఉబ్బి తద్వారా పాడి పశువుల యొక్క కడుపు ఉబ్బిపోయే అవకాశం కూడా ఉంటుంది. దానివల్ల పాడి రైతులు చాలా వరకు కంగారు పడే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా ఈ యొక్క పెల్లెట్ రూపంలో అంటే బలపాల రూపంలో ఉన్న దాణా ఏదైతే పాడి రైతులు పాడి పశువులకు తినిపిస్తుంటారో వాటిని తప్పనిసరిగా నానబెట్టి రాత్రంతా నానబెట్టి తెల్లారి దాన్ని తినిపించడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది. ఈ విధంగా ఈ దాణా అనేది పొడి దాణా ఏదైతే ఉంటుందో దాన్ని తినిపిస్తే కొన్ని ప్రమాదాలు ఏమి జరుగుతుంటాయంటే ముఖ్యంగా శ్వాస ద్వారా అవి ముక్కులోకి వెళ్ళి అలర్జీ, శ్వాసకోశ సమస్యలు కూడా కలిగే అవకాశం ఉంటుంది. దాణాలు, మేతలు కలిపి అందించిన సందర్భాల్లో దాణా మాత్రమే తిని తర్వాత మేతను కూడా వదిలేస్తుంటాయి. అలాంటి మేత కూడా చాలా వరకు కత్తిరించి కనుక తినిపించకపోతే ఆకులు మాత్రమే తిని కాండాన్ని వదిలేస్తూ ఉంటాయి. కాబట్టి సమీకృత దాణాను గుళికలు అంటే పెల్లెట్ రూపంలో, బల్పాల రూపంలో ఇవి అందడం వల్ల పశువులు ఇష్టంగా వృధా కాకుండా పూర్తిగా తినే అవకాశం ఉంటుంది. శ్వాసకోశ సమస్యలు కూడా ఉండవు. మామూలు దాణా కంటే పెల్లెట్ రూపంలో దాణా ఎక్కువ శాతం జీర్ణమై శరీరంలో ఎక్కువ వినియోగం అవుతూ ఉంటుంది. పెల్లెట్ రూపంలో ఉన్న దాణా తయారీలో ఆహార దినుసుల్లోని ఎంజైమ్లు, విష పదార్థాలు కూడా నివారించబడతాయి. పెల్లెట్ రూపంలోని దాణా ఇచ్చినప్పుడు వెన్న శాతం తగ్గే ప్రమాదం ఉన్నందున తవుడు తగిన పరిమాణంలో ఉండే విధంగా కూడా జాగ్రత్త తీసుకోవాలి. ఈ విధంగా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మనము గుళికల రూపంలో అంటే పెల్లెట్ రూపంలో ఏదైతే ఉంటుందో అలాంటి దాణా మనకు విజయ డైరీ ద్వారా 1230 రూపాయలకు 50 కేజీల బస్తా అనేది లభిస్తూ ఉంటుంది. దాన్ని రైతులు వాడితే తప్పనిసరిగా మంచి ఫలితాలు లభించే అవకాశం ఉంటుందండి. చాలా సంతోషం మధుసూదన్ రావు గారు. ముఖ్యంగా పశువుల మేత లేదా దానా ప్రాముఖ్యతను గురించి సవివరంగా తెలియజేసిండ్రు. మరి పాడి రైతులు ఎవరైతే ఉన్నారో ఈ పశు మేత ప్రాధాన్యతను గుర్తించి దాన్ని సరైన పద్ధతిలో వినియోగించుకొని తద్వారా మంచి పాల ఉత్పాదకతను సాధిస్తారని ఆశిస్తూ ఈ చక్కని సమాచారాన్ని తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు. నమస్కారం. నమస్కారం అండి. ఇప్పటి వరకు మీరు పశువుల దానా ప్రాముఖ్యత గురించి విజయ డైరీ ఉపసంచాలకులు మధుసూదన్ రావుతో కె లెనిన్ పెట్టిన ముచ్చటిన్నారు. సర్వోత్తమ రైతు పురస్కారం లభించింది హరికి. హరి, మీ విజయ రహస్యం ఏమిటో చెప్పండి. రైతు మిత్రులారా, మీరు కూడా మీ పొలాల్లో అధిక పంటను పండించగలరు. అదెలా? ఎప్పుడు ఏ సమస్య వచ్చినా వెంటనే కలపండి ఈ నెంబరు 1800 ఇది ఎవరి నంబర్ బాబు? కిసాన్ కాల్ సెంటర్ ది. అక్కడ విశేషజ్ఞులు మీ పొలం సమస్యలకు వెంటనే పరిష్కారం చెప్తారు.
అదేంటయ్యా, విశేషజ్ఞులు అన్ని సమయాల్లోనూ దొరుకుతారా? తప్పకుండా దొరుకుతారు. ఏడాదిలో 365 రోజులును, అది కూడా ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల దాకా. మరైతే ఎక్కువసేపు మాట్లాడితే డబ్బు చాలా అవుతుందిగా. ఖర్చు లేనే లేదు. మొబైల్ పై గానీ ఇతర ఫోన్ తో కానీ కిసాన్ కాల్ సెంటర్ కి ఉచితంగా కాల్ చేయవచ్చు. సలహాకి కూడా ఖర్చు ఉండదు. నిజంగా? 16 అణాల నిజం. రైతు సోదరులారా, పంట సమస్యల గురించి మీ భాషలో వెంటనే సమాధానం కోసం పూర్తి భారతదేశంలో ఏ ఫోన్ నుంచైనా జాతీయ హెల్ప్ లైన్ నంబర్ 1800-180-1551తో ఉచితంగా సంప్రదించండి. రైతు మిత్రుడు కిసాన్ కాల్ సెంటర్. अरे 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 अरे, क्या कर रहा है? इधर 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 हम बोल रहे हैं तेरे बीजू का। उतला बोल रहा है? हाँ, पक्षियों से तो हम खेत को बचा लेते हैं, पर इन घातक रसायनों से कैसे बचाएं? मतलब? देख बेटा, तू जो ये अंधाधुंध रसायन मिलाता है ना, मिट्टी की सेहत बिगड़ने लगी है। और जब माटी ही कमजोर पड़ जाएगी तो उपज कैसे सेहतमंद होगी? हाँ? अरे पहले ऐसा नहीं था। पूछना अपने बड़े बुजुर्गों से, कैसे फसल लहलहाती थी, शुद्धता झलकती थी। हाँ, माटी भी तंदुरुस्त और लोग भी। अरे अब पहली वाली बात कहाँ? पर अब तो सभी डाले हैं। सब नहीं, आज भी लाखों जागरूक किसान परंपरागत विधि से फसल उगा रहे हैं। खर्चा कम और उपज की कीमत भी बेहतर पा रहे हैं। सच है? रे बेटे, एक्सपीरियंस से बता रहे हैं। धूप में बाल सफेद नहीं किए हैं। हाँ। ठीक है भाई, मैं भी आज से जैविक खेती शुरू करूंगा। माटी से प्रेम की परंपरा है परंपरागत खेती। మీరు ట్యూన్ చేసుకున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. మీరు వింటున్నారు కిసాన్ వాణి, కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమంలో ఇప్పుడు రైతు అంతరంగం. ప్రతి సోమ, గురు, శనివారాల చెగి రైతు అంతరంగంలా రైతన్నే స్వయంగా తన సాగులోని అనుభవాలను గురించి శ్రోతలతోని పంచుకుంటాడు. మరి ఇయాల్టి రైతు అంతరంగంలో శనగ సాగు అనుభవాలు గురించి కచకంటికి చెందిన పిట్ల ఈశ్వరితో ముచ్చట పెట్టింది యు దినేష్. పిట్ల ఈశ్వరమ్మ, నీకు నమస్కారం అమ్మ. నమస్కారం సార్. మీకు కూడా. అమ్మ, నీకు భూమి ఉంటుందా? లేదు సార్, భూమి కౌలుకు బట్టి చేస్తా. భూమిని ఎంత కౌలు తీసుకుంటావు? ఎన్ని ఎకరాలు? 4 ఎకరాలు. అయితే ఎన్ని సంవత్సరాల నుంచి కౌలు భూమి తీసుకొని నువ్వు వ్యవసాయం చేస్తున్నావు అమ్మ? 10 సంవత్సరాలు అయింది ఇంతవరకు. అంటే అదే భూమి? అదే భూమి, అది ఒకటే భూమి చేస్తున్నా. మా ఆయన ఉండే, మా ఆయన అప్పుడు ఉన్నప్పుడు చేసిన, మరి ఇప్పుడు ఆయన పోయిన తర్వాత కూడా 2 సంవత్సరాలు అయింది నేను చేస్తున్నా ఒక్కడ. ఈ 4 ఎకరాల కౌలు భూమికి ఎంత ఇస్తావు డబ్బులు? నేను 60,000 ఇస్తా. నీళ్లు ఉన్నాయి, కాంపౌండ్ వాల్ ఉన్నది, ఏమన్నా వస్తువులు పెట్టుకుంటే మన మాలు పెట్టుకోవడానికి పెద్ద ఇల్లు ఉన్నది చేన్లో, అందుకు 10,000 ఎక్కువ ఇస్తాను. 50,000 తీసుకుంటారు వాళ్ళు, కానీ నా ఇష్టంతో నేను 10,000 ఇస్తున్నా. అంత సౌకర్యం ఉన్నదని. అయితే ఏమేమి పంటలు వేసినావమ్మా మరి? ఈ సంవత్సరం ఒక వరుస పత్తి, ఒక వరుస సోయా వేసిన. పత్తి 30 క్వింటాలు వెళ్ళింది, సోయా 14 క్వింటాలు వెళ్ళింది. 4 ఎకరాలలో? 4 ఎకరాలలో. పత్తి తీసేసి ఇప్పుడు 2 ఎకరాలన్నరలో శనగ పోసిన. ఎకరం సగల నువ్వు పోస్తా అన్నట్టున్నది. శనగ ఎట్లా ఉన్నది ఇప్పుడు? మంచిగా ఉన్నది ఇప్పటికైతే శనగ. మరి నీకు ఏమన్నా అనుమానం వచ్చినప్పుడు ఎవరిని అడిగి తెలుసుకుంటావమ్మా నువ్వు? శాస్త్రవేత్తలను అడుగుతా. కిసాన్ వాణి ఇంటర్ రేడియో ఇని శాస్త్రవేత్తల సలహాతోటే నడిపిస్తా. నేను ఎవరిని అడగా. నేను ఫర్టిలైజర్కి పోయి నాకు ఈ మందు ఈ పంటకు కావాలా, రోగం వచ్చింది నా పంటకు, మీరు ఈ మందు ఇయ్యండి అని అడగా. నేను కిసాన్ వాణి ఇంటా. నాకు ఏదన్నా ఉంటే మంగళవారం, శుక్రవారం సార్లకు శాస్త్రవేత్తలకు ఫోన్ చేస్తా, అడుగుతా. వాళ్ళు చెప్పిన సలహా 10 సంవత్సరాల ఉంది, నేను అదే పాటిస్తున్నా. ఇప్పుడు అదే పాటిస్తున్నా. అంటే కిసాన్ వాణి రోజు ఇంటా. పొద్దుగల వ్యవసాయం సలహా కూడా ఇంటా నేను రేడియోలో. నాకు సార్లు ఇచ్చిన రేడియో అని ఉన్నది, కలెక్టర్ అవార్డు ఇచ్చింది. అదే రేడియో వినుకుంటా పొద్దుగల వ్యవసాయం సలహా కూడా పొద్దునింటా. మళ్ళీ కిసాన్ వాణి రోజు వింటా నేను. అయితే చెప్పమ్మా, మరి ఇప్పుడు శనగ ఎట్లా ఉన్నది? శనగ ఇప్పుడు 1 రోజులది ఉన్నది, కానీ మంచిగా ఉన్నది. సార్ని మరి ఇప్పుడు ఏం మందు కొట్టాలి ఈ నెలలోపు అని అడిగితే సార్ చెప్పిన, శాస్త్రవేత్తలు చెప్పిన దాంతో మందు తెచ్చి దాన్ని కొడతా. పెరుగుదల అన్నట్టు ఎట్లా వస్తుంది సార్, తొందర రావాలని అడిగితే చెప్తారు శాస్త్రవేత్తలు. ఇట్లా అది పూత వచ్చిందా? ఇంకా రాలే, ఇంకా 15 రోజుల దాకా వస్తుంది. అంటే శనగకూర ఏరేటట్టే ఉంది? ఇంకా ఉన్నది, ఏరేటట్టే ఉన్నది. ఏరిందా మరి శనగ? ఏరలే ఇంకేరలే. అది ఏరారా మరి? ఏరుతా. మీకు ఆడోళ్ళు వస్తే ఏర్పిస్తా. కొంచెం చిన్నగా ఉన్నది పీకుతారు చేస్తారని చెప్తలేను. పత్తి కట్టె తీసినాక శనగ వేసినావా? ఆ పత్తి కట్టె తీసి సార్ని అడిగిన. అడుకున్న రోజు కిసాన్ వాణిలో ఫోన్ చేసి అడిగితే, అమ్మ వస్తుంది కానీ దిగుబడి రాదు అన్నాడు. ఎక్కువ రాకుంటే ఎంత వస్తే అంతే సరిపోతుందని నేను వేసిన. మరి శనగ పంట ఇప్పుడు నువ్వు కూర ఏరుతావా, తెంపుతావా, అట్లా ఇడిస పెట్టేస్తావా? తెంపుతా. తెంపకుంటే రాదా? వస్తుంది కొంచెం. అది చెట్టు వెడల్పు కాదు, పంగజీరుతుంది అంటాం అన్నట్టు మా భాషలో. అది గుంపు రాదు. ఎందుకు? పురుగు కత్తిరిస్తే వస్తుంది అంటారు కదా.
పురుగు లేదు ఇప్పటికైతే. పురుగు వస్తే పోపు మరి ఇప్పుడు రావద్దు, అది కత్తిరిస్తుంది కదా శిగుర్లంగా కానీ మర్ర పరిశాన్ చేస్తుంది కదా అది. మందు కొట్టబడుతుంది పూత మీద మరి అది ఖాతా మీద పురుగు పరిశాన్ చేస్తుంది. ఏరుకారు పొండ్రి అంటే వస్తారు ఆడోళ్ళు వచ్చి ఏరుకుంటారు. కానీ నేను అడుగుతున్నారు కానీ ఇంకా చెప్పుతలేను, చిన్నగా ఉన్నది నీళ్ళు ఇచ్చినాం పచ్చిగా ఉన్నది పీకుతారని చెప్పలేదు వాళ్ళకి. ఇంకా 60 సంవత్సరాల వయసు ఉంటుందమ్మా, ఒక్కదానివి ఆడి మనిషివి, కష్టం అనిపిస్తలేదా? కష్టం అనుకుంటే మనం బతకలేము. మనం ధైర్యం చేసి కష్టం చేస్తేనే మంచిగా ఉంటుంది మనకు. ఇప్పుడు నేను వ్యవసాయం చేస్తున్నా, నాతో పాటు 10 మంది బతుకుతారు, నేను ఒక్కదాన్ని బతక. ఎందుకంటే కూలి వాళ్ళు వస్తారు, వాళ్ళు బతుకుతారు, నేను బతుకుతాను. ఎట్లా కూలీలని దొరుకుతారా మీ ఏరియాలో? మా ఇంద్రమ్మ కాలంలో దొరుకుతారు. మందులు ఎట్లా కొడతారమ్మా? మందులు ఒక మనిషిని పెడతా కొట్టిపిస్తా. ఇంతకు ముందు అయితే నేను కొడుతుంటే 8 ఏళ్ళ కింద 7 ఏళ్ళ కింద నేనే మందులు కొట్టినా. 2 సంవత్సరాల ఉంది నాతో అయితే లేదు మందు కొట్టుడిగా. మందు ఇప్పుడు డబ్బు వేసుకొని కొట్టాలి కదమ్మా, ఎట్లా సాధ్యం అవుతుంది? కొడుతుంటే అట్లనే కొంచెం కొంచెం కొంచెం. మా ఆయనకు పానం మంచిగా లేకుండే కదా, ఆయన 4 సంవత్సరాలు మంచాలనే ఉండే. అందుకే ఇక ఎందుకు 600 ఇవ్వాలా, రోజు కొంచెం అన్నట్టు చేస్తుంటే. ఒక్క డబ్బా నిండా నింపితే ఎంత వజన్ అవుతుంది? అంతా నింపకపోతుంటే కొంచెం తక్కువ నింపుకొని కొట్టుకుంటుంటే కొంచెం ఉంటుండే ఇక కొడుతుంటే అట్లా. ఒకనాడు అడిది 2 వద్దులు కానీ మన పనే కదా. వ్యవసాయం అంటే ఎట్లుంటుంది, ఏదన్నా ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ చేస్తే అయ్యో ఈ వర్క్ ఇలా చేయకుంటే ఏమంటారు అన్నట్టుంటుంది. మా వ్యవసాయంలో ఎట్లుంటుంది, రేపటి పని కూడా ఇలా చేసుకొని మేము ప్రశాంతంగా ఉండొచ్చు. లేకుంటే ఇయ్యలటి పని రేపు చేసినా కానీ ఎవరు అనేటోళ్ళు ఉండరు కదా అన్నట్టుంటుంది. నువ్వు ఇప్పుడు డబ్బు వేసుకొని మందు కొడతా అంటున్నావు, చూసిన వాళ్ళు ఏమనలేరా, గోసపడలేదా నిన్ను చూసి? చేస్తున్నది కదా చూసి చెయ్యాలా కదా అన్నట్టు ఉంటుంది వాళ్ళకు. కొందరు ఏమంటారు, ఈ ముసలవ్వకు మస్తు ఇది ఉన్నది అని కొందరు అంటారు, తీసుకోమంటారు కొందరు. ఇక వాళ్ళు కొడితే మంచి కొట్టరు అని నా మనసుకు నేను ఎట్లా చేస్తుంటే కొంచెం కొంచెం కొంచెం. అంటే కైకిలోలు కొట్టిన దానికంటే ఇంట్లో కొట్టిన దానికి మస్తు తేడా ఉంటుంది. వాళ్ళు ఏమి బంబోడాలంటే కొంచెం ఎక్కువ అన్న చేస్తారు ఫ్రెషర్. మనం కొంచెం పక్కకు దొరికితే పారవోసి కూడా పోతారు అయిపోయిందని పట్టి పంపేసుకుని తిరుగుతారు. అట్లా చూసినా అనే నేను నమ్మకపోతుంటే ఇప్పటికీ కూలీని పెట్టినా నేను ఎంబడి ఉంటా పొద్దుందాకా. మందు ఓషించుకుంటా, మందు నేనే కలుపుతా. సార్లు చెప్తారు కదా ఇన్ని లీటర్లలో ఇంత మందు పోయాలి ఇన్ని నీళ్ళల్లో అని. అట్లా ఓసి కలిపి అది బకెట్లలో పంపులో నేను ఓషిస్తా. ఆ రోజు ఎంబడి ఉంటా పొద్దంతా. అంటే మగ మనిషి చేసే పనులని దాదాపుగా చేయగలుగుతున్నావు అక్కడ? చేస్తా. నీళ్ళు వారిచ్చుడు ఇప్పుడు ఈ సంవత్సరం అయితే ఏమి ఇయ్యలే. ఇప్పుడు శనిగా నౌజర్లు పెట్టుడు ఒక మనిషిని పెట్టినా, నేను అతనితో పాటు 2 పెట్టితే ఒక్కదాన్ని నేను లేపినా ఆయనని లేపిన. తొందరగా లేపాలి కదా. ఒక కూలీని పెట్టి నేను ఆయన 2 లేపిన. 2 పెడితే 1200 పోతాయి. అందుకు ఒక మనిషిని పెట్టుకుని ఒక మనిషి అంతకు నేను పని చేసిన. ఒక్కొక్కసారి దినమంతా పని ఉండదు మగ మనిషిది, సగం కైకిలు ఇస్తే అంటే తీసుకుంటాడు ఆయన. ఆ దినమంతా పని కూడా నేను చేసుకుంటారు. అయితే మరి ఈ శనగ కోతకు రావాలంటే ఇంకెన్ని రోజులు టైం పట్టవచ్చు? ఇంకా 2 నెలలు కాల. మరి ఇక మందులు కొట్టేది మందులు పోసేది ఏమైనా ఉన్నదా? మందు ఏమి లేదు, డవర కొట్టి పియాలా, కలుపు తీయాలా, కలుపు తీసిగా మందులు కొట్టేది ఉన్నది. కైకిలోని పెట్టానేమో. కైకిలలో మన నెల 10 రోజులది ఉన్నది. సార్ మరి ఏమన్నా మందు కొట్టుడా పెరుగుదలకు పెరగాలని అంటే సారిగా మౌనం అని చెప్తారు, ఏది చెప్తారు అది తెచ్చి కొట్టిపిస్తా. మరి పత్తి తొక్కుడు ఉంటుంది, పత్తి నింపుడు ఉంటుంది, జీన్లలో పోవాలా? కూలీలను పెడతా. కచ్చికంటే అతను ఉన్నాడు, ఆయన వస్తాడు, ఫోన్ చేస్తే మనుషుల్ని పంపిస్తాడు, నింపుకుంటాడు, తీసుకుపోతాడు, పైసలు తెచ్చి నా చేతికి ఇచ్చేస్తాడు. నేను జీన్ల కోను ఎటు పోను. రేట్ ఎంత ఉన్నదని మనకు తెలుస్తుంది కదా, రోజు చెప్తారు కదా. రేడియోలు వింటా, రేటు ఇవ్వాలి, రేడు ఉన్నది నాన్న మరి రేపు నింపుతావా అని ఆయన అంటే అమ్మ ఆగుమంటాడు. ఒక్కొక్కసారి అమ్మ ఇప్పుడు పంపిస్తున్న మనుషుల్ని అంటాడు, నింపుకుంటారు, తీసుకుపోతారు, మళ్ళీ డబ్బులు తెచ్చి నాకు ఇచ్చేస్తాడు ఆయన. అకౌంట్లో పడతాయి కదా? అకౌంట్లో పట్టేదారికి వేస్తే అకౌంట్లో పడతాయి, మనం ప్రైవేట్కి వేస్తే మనకి వేస్తాయి డబ్బులు. కౌలు రైతులందరూ ప్రైవేట్లోనే అమ్ముకోబడుతుంది. అమ్ముకోడు పట్టేదారులు మంచిగా ఉంటే వాళ్ళకి వేయచ్చు. నేను వేస్తే ఒక్కొక్క బండి వాళ్ళ పేరట, ఎందుకంటే వాళ్ళు వ్యవసాయం వాళ్ళ సేను ఉన్నది కదా, వాళ్ళది ఉన్నదని వాళ్ళ పేరట వేసిస్తా, వాళ్ళు డబ్బులు తెచ్చిస్తారు నాకు. చాలా పనులు కైకిలు పెట్టుకుంటావు, కొన్ని పనులు తక్కువ పని ఉన్నాడు నువ్వే చేస్తానంటున్నావు. మరి తెల్లందాక పందుల కావాలి కూడా వెళ్ళాల్సి వస్తుంది కదా, మొగోలు చేస్తారు కదా, నీతో అవుతుందా పందుల కావాలి? పందులు లేవు సార్ మీ ఏరియాలో? పందులు లేవు? ఉన్నాయి, పందులు ఉన్నాయి కానీ దానికి ఒక చిట్కా నాకు తెలిసింది ఉన్నది, అది నేను చేస్తే నా చేనులకు రావాలి. ఇట్లా ఏం చేస్తావు? ఒక కొబ్బరికాయ కొట్టి అడబెట్టేస్తా, అవి అడుగులల్లా, ఇక మన చేనులకు అవి రావు. అడుగులో పోయి కొంచెం పసుపు కుంకుమ వేసి పెద్దయ్య దేవునికి మొక్కి అవి అడబెట్టేస్తే మళ్ళీ తెల్లారు రావు అవి. ఇక ప్రతిసారి నేను అట్లని చేస్తా ఎప్పుడు. అంటే వేరే చేనులకు పోతే మీ చేనులకు రావు, మా చేనులో ఏం దింగానంటే ఉండదు. సో అదృష్టం అనుకోవాలి పందులు రాకపోవడం కూడా. భగవంతుంది మనం అనుకోవాలి అట్లా, ఇది మనం నేను చేస్తా నేను పెట్టినా అని అనుకోవద్దు. ఇక మనం మనసులో తలుసుకొని పెట్టి రావాలి అంతే. ఇక లేచి నుంచి రాత్రి పడుకునేదాకా నీకు వ్యవసాయం పని సార్. నాకు మళ్ళీ నా చేనుల పని లేనినాడు కూలి కూడా పోతా సార్. నేను వేరే చేనులకు పోతా, కైకిలు పోతా. ఏమేమి పనులు నడుస్తున్నాయి ఇప్పుడు? పత్తులు 2 నడుస్తున్నాయి. ఇక ఏ పని ఉన్నా వాళ్ళతోటి వెళ్ళిపోతా.
పత్తులు అయిపోయినాయి కదా ఇప్పటిదాకా. ఖాళీ ఉన్నాయి, ఇంకా ఏరుతున్నాం ఇప్పుడు. ఇలా పోయినా 250 ఏం చేస్తా ఇంటికాడ ఉండని పోయినాయి. కైకిలి పోయినా. ఎన్ని కిలోలు ఏరుతారు 250కి? ఇప్పుడు కిలోలు లేదు, ఇక కూలి. అంటే ఎన్ని కిలోలు ఏరిస్తారు వాళ్ళకి మీరు 250? అది ఏముండదు, ఇక మనం ఏరినట్టు ఉంటుంది చేతి మీద. ఇక 10 కానీ 20 కానీ 30 కానీ ఎంత 30 కానీ రుణం అయితే ఉండదు. కష్టపడేది ఎవరు చూడకున్నా భగవంతుడిదే చూస్తాడు కదా, అట్లా అని మంచిగా చేయాలి. పని చేస్తే వ్యవసాయదారుడు ఎవరన్నా వీళ్ళు పని చేస్తారని మనం పిలిచేటట్టు మనం పని చేయాలా. నువ్వు 3 గాలాలు చేనులకు పోయినట్టు పోతా. మరి ఇంటికాడ పోలు చేయాలా? నేను చేసుకుంటా మొత్తం పనులు. ఇంటికి వచ్చినాక ప్రొద్దున ఇంటి పనులు చేసుకొని చేనులకు పోవాలా? సర్ది కట్టుకొని పోతా. మళ్ళీ చేనుల పని చేస్తావు, మళ్ళీ పొద్దుకొచ్చి వంట పని ఇంటి పని అన్ని చేసుకుంటా. నీళ్లు ఇల్లు ఆకిలు అన్ని. ఎన్ని రోజులు చేద్దాం అనుకుంటున్నావు ఇట్లా? నేను భూమి మీద పడేదాకా వ్యవసాయం చేస్తా. 9 రోజులు చేస్తా. ఏం చెప్తావమ్మా కొత్త ఆడవాళ్లకు, మగ దిక్కు లేకుండా మేము వ్యవసాయం చేయమనుకున్న వాళ్ళకి ఏం చెప్తావు? చెయ్యాలా, వ్యవసాయం చెయ్యాలా. ఇంటి భూమి ఉన్న వాళ్ళకైతే అన్నీ చేసుకోవచ్చు. ఇక కౌలు పట్టేటోళ్ళు కూడా మనతోటి అవుతుంది, మనం చేద్దామంటే మనం సాధించవచ్చు ఏదన్నా కానీ. వ్యవసాయం చేస్తే ఎంత చేసుకుంటే మనకు అంత ఇది ఉంటుంది. మన మీద అయితే భూమి అభయం వేయదు. ఈ సంవత్సరం వెళ్ళలేదు నేను నిడిసబెట్టద్దు. ఒక్క సంవత్సరం వెళ్ళకున్నా ఇంకొక సంవత్సరం మనకు పంట పండుతుంది. ఆ ధైర్యం కొద్దీ మనం కష్టపడితే భగవంతుడు ఎట్లా ఇస్తాడు మనకు. చిగ్గుపడద్దు. వ్యవసాయంలో చిగ్గు అన్నది ఉండదు సార్. ఇప్పుడు నేను ఇంట కదా రేడియోలా అది చెప్పంగా, వాళ్ళు ఎంతో చదివి కూడా వ్యవసాయం చేస్తున్నాం, అగ్రికల్చర్ చేస్తున్నాం అని చెప్తారు కదా. నాకు మస్తు సంతోషం అనిపిస్తుంది. అయ్యో ఇలా ఫోన్ నంబర్లు ఉంటే మీరు మంచిది నాన్న అన్నట్టు సార్ అన్నట్టు నాకు అనిపిస్తుంది. వ్యవసాయంలో అంతా ఉన్నంత మనిషికి ప్రశాంతత ఎండ్లా ఉండదు. మనం 10 మందితోటి ఉంటాం, 10 మంది సంతోషం ఉంటుంది మనకు. ఇప్పుడు ఒక కూలి పనికి పోతున్నా నవ్వుతారు కొందరు, కానీ కూలికి పోయిన జాగాలు ఎంత మంది ఉంటాం? 10 మంది ఉంటాం. 10 మందిలో పొద్దున్న దాకా మనకి ఎట్లా పొద్దు గడిచిపోతుంది తెలియదు. అచ్చేటి 250 అయితే మనకు వస్తాయి. నువ్వు ఎంత వయసు ఉన్నప్పటి నుంచి వ్యవసాయం చేస్తున్నావు? సార్ నేనైతే 20-30 సంవత్సరాలు అవుతున్నది వ్యవసాయం చేయబట్టి. మా అత్తరింటికాడ కూడా వ్యవసాయం చేసినా. ఇప్పుడు నేను స్వయంగా వ్యవసాయం చేస్తాను. తల్లిగారి ఇక్కడ వ్యవసాయం చేసినావా? చెయ్యలేదు సార్. మా అమ్మ మస్తు మౌనంగా సాధింది. కానీ నాకు ఎందుకో చిన్నప్పటి సంది రేడియో అంటే ఇష్టం. అప్పుడు గ్రామ పంచాయతీలలో రేడియోలు ఉంటుండే, ఆ మైకు పెడుతుండ్రి. అప్పటి నుంచే నాకు ఇష్టం. అమ్మమ్మ దగ్గర ఉంటుండే నేను పుల్లిమడుగుల. అప్పటి నుంచి ఇష్టం అంటే ఇక ఈ 10 సంవత్సరాల నుంచి అంటే ఎప్పుడు వింటుంటే రేడియో, నాకు ఎప్పుడు రేడియో ఉంటుండే. అదే ఇప్పుడు ఈ రేడియోలో విని నువ్వు వ్యవసాయం పనులు నేర్చుకున్నావు. ఇప్పుడైతే మా ఆయన ఇదైన సంది అయితే మొత్తం రేడియో విని వ్యవసాయం పని నేర్చుకున్నా. నా వ్యవసాయంకి ఏమి కాదు, ఎప్పుడు దుక్కి దున్నాలా, ఎప్పుడు పంట వేయాలా, ఏ పంట వేయాలా అన్నీ శాస్త్రవేత్తలు చెప్పిన కొద్దీ వాళ్ళ బలం నా హిమ్మత్. 4 ఎకరాల భూమి సాగు చేస్తున్నావు, పెట్టుబడి ఆడికెళ్ళి తీసుకొస్తావు? సార్ పెట్టుబడి అంటే నేను ఇట్లా ఫర్టిలైజర్లలో ఇట్లా మందులు గిందులు తీసుకురాను. ఒక 5 ఎకరాలు తెస్తా అప్పు వడ్డీతోటి 70-80 వేలు కూడా కానీ ఇట్లా తెచ్చుకుంటా. ఫస్ట్ పంట వెళ్ళిందంటే షావుకారి గట్టిస్తా. మళ్ళీ వెళ్ళిందంటే లేకుంటే ఇది ఇప్పుడు మనకు మునాపా ఏమంటారు కౌలు కట్టేది ఉంటుంది కదా. కౌలు గెల కాకుంటే ఫస్ట్ షావుకారికి మరి కౌలు కట్టిస్తా. మళ్ళీ నీకు కడతా అంటే సరే అమ్మ అంటాడు, ఇస్తా. నేను ఇప్పుడు 7 సంవత్సరాల నుంచి ఒక్క షావుకారి దగ్గర తీసుకుంటున్నా. చారణ వడ్డీతోటి ఇస్తాడు. సంవత్సరానికి ఎంత లాభం వస్తుంది? అన్ని సార్ వచ్చిన సంవత్సరం మన అన్ని కౌలు గీవులు అన్ని ఇంకోళ్ళ దగ్గర తెచ్చి పెడతాం కదా, అవి అన్ని ముట్టిపోగా మనకి 50-60 మిగిలినా చాలు. 50-60 ఎందుకు 40 కుంటల పత్తి వెళ్ళింది అంటున్నావు కదా? వెళ్ళింది. అందులో కూలీలు మందులు అన్ని ఉంటాయి కదా సార్. అందులో అన్ని 3 లక్షల పంట వెళ్తుంది. ఎకరానికి 1 లక్ష రూపాయలు పట్టుకున్నా 3-4 లక్షల పంట వెళ్తుంది. 4 లక్షలు వెళ్ళదు, 3 లక్షల పంట అయితే వెళ్తుంది. సంతోషంగా ఉన్నావు మరి? సంతోషం ఎప్పటికీ సంతోషమే. నేను బాగుంది. నువ్వు ఇంటి పని చేసుకుంటున్నావు, వ్యవసాయం పని చేసుకుంటున్నావు, కౌలు చేస్తున్నావు, అలాగే ఇంకా కైకిలు చేస్తున్నావు, కుటుంబ సభ్యులు కూడా చూసుకుంటున్నావు. నీకు అంత మంచి జరగాల, ఇంకొన్ని రోజులు ఇట్లా వ్యవసాయం చేయాలా, ఆరోగ్యంగా ఉండాలా, సంతోషంగా ఉండాలని మేము ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM తరపున మనసు నిండా కోరుతున్నాం. ఎవరన్నా ఈ కార్యక్రమాన్ని విని నిన్ను అభినందించవచ్చు కాబట్టి నీ ఫోన్ నంబర్ చెప్పమ్మా. 949 365 7737 7737. ఉంటామా? సరే సార్. ఇప్పటి వరకు మీరు శనగ సాగులో అనుభవాలు గురించి కచ్కంటికి చెందిన పిట్ల ఈశ్వరితో ముచ్చటిన్నారు. ముచ్చట పెట్టింది యు దినేష్.